అమరావతి రైతులు సుదీర్ఘ పోరాటం అయితే చేశారు. వారందరి పొలాలు అయితే కూడా ఇక్కడ రాజధాని ఏర్పడుతుంది, ఇక్కడ క్యాపిటల్ సిటీ ఏర్పడుతుంది అని చెప్పి కూడా వారందరూ కూడా 2014 గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే కూడా వాళ్ళందరి జీవనాధారమైన పొలాలు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమరావతి డెవలప్మెంట్ కోసం వీరందరూ వేయికాలతో ఎదురు చూస్తున్నారు. అయితే 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత డిజాస్టరింగ్ జరిగింది. అయితే ఆ అమరావతి నిర్మాణం ఊపందుకునే నేపథ్యంలో వీరందరూ కూడా ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన నేపథ్యం. అయితే వీరందరికీ ఇప్పుడు ఈసారి 2024 గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం, అయితే ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కోసం 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులను కేటాయించడంతో ఒక్కసారిగా వారందరిలో ఆనందం వెలువరిసిన నేపథ్యం ఉంది. అమ్మ మీరు అది చెప్పండి, అసలు ఇప్పుడు ఈ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు రావడంతో మీ అందరికీ మీ ఆనందం ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉందండి. గత 5 సంవత్సరాల్లో సంతోషం అంటే ఏంటో తెలియకుండా మమ్మల్ని నానా హింసలు పెట్టి జైలు పాలు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. ఒక మూర్ఖుడు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా వెనకబడిపోయాం. 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అనేది 25 సంవత్సరాలు వెనకపోయింది, 30 సంవత్సరాలు వెనకపోయింది. ఈరోజు 15,000 కోట్లు కేటాయించి శుభపరిణాయం. ఇదే కేంద్ర గవర్నమెంట్, జగన్ రెడ్డి గవర్నమెంట్లో 500 కేవలం 500 రూపాయలు అమరావతికి కేటాయించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి. అన్ని నిధులు కేంద్రం మెడలు వంచి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చిన 500 రూపాయల కన్నా 15,000 కోట్లు చాలా గొప్ప. ఈ 15,000 కోట్ల రూపాయలతో అమరావతి కొంత మీద చిన్న చిన్న మౌలిక సదుపాయాలు సమకూర్చి దీని మీద డెవలప్ చెందాలనేది అమరావతి కాన్సెన్స్. అంటే ఇప్పటికే కూడా ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఇప్పటికే నారాయణ గారు ఈరోజు ఉదయం కూడా తన అమరావతి క్యాపిటల్ రీజియన్లో పర్యటించారు. అప్పటికే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అయితే అసలు మీకు అంటే ఈ డెవలప్మెంట్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇంత నిధులు ఇస్తుందని మీరు ఊహించారా? ఊహించలేదండి, నిజంగా చెప్పాలంటే ఊహించలేదు. పోయినసారి 14లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లోనే అమరావతి కేటాయించారు, అప్పుడు కూడా ఇన్ని కేటాయించలేదు. ఈరోజు రాష్ట్రంలో కూటమిగా ఏర్పడటం వల్ల ఈ అభివృద్ధి ముందు చూపించాలి కాబట్టి గత 5 సంవత్సరాలు అమరావతిని ఏపీని శ్వేతకన్ను చూశారు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి కోసం ముందైనా ఈ యొక్క విద్వేషాలు లేకుండా ఉండాలి. ఎన్డీఏ గవర్నమెంట్లో బాబు గారు కావాలి కాబట్టి ఈరోజు ఇంత చేశారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే అభివృద్ధి అయితే స్టార్ట్ అయింది కదమ్మా. స్టార్ట్ అయింది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారు దాని తర్వాత అంటే స్టార్ట్ అయిందండి. కానీ నిధులు రాష్ట్రంలో ఖజానా అంతా ఖాళీ చేసిపోయినాక ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే ఏదైనా కొంత నిధులు ఆడ ఉండాలి. నిధులు ప్రజాస్థానికి అమరావతి కాదు ఏపీ నిధులే అడుగంటిపోయినాయి. కేంద్రం ఇచ్చే నిధులతో ముందు మరింత వేగంగా పుంజుకోవాలని కోరుకోండి. అంటే మీకు పోలవరానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు, ప్రత్యేక ప్యాకేజీ. అంటే పోలవరం కట్టడానికి కూడా ఒక రైతుగా మీ అభిప్రాయం ఏంటి? రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు రైతు ఉంటేనే, ఇవాళ ఏదో అమరావతి భూములు ఇచ్చామని కాదు, రైతు ఉంటేనే అన్నం తినేది. వరి పండాలి, అన్నీ పండితేనే రైతులు తినేది. నోట్లోకి అన్నం వెళ్ళాలంటే రైతులు ఉన్నారు. రైతులు ఉంటే అమరావతి ఏపీకి ఒక సస్యశ్యామలం చేసేది ఆ పోలవరం ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ పూర్తి చేస్తామని 14లో ఇచ్చిన దాన్ని ఈ 10 సంవత్సరాలు వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడైనా శుభపరిణాయం. ఈరోజు ఇంతవరకు పోలవరాన్ని కంప్లీట్గా మేమే పూర్తి చేస్తామని చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. పోలవరమే కాదండి, ప్రకాశం జిల్లా, కర్నూలు ఇంకా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వాటిని కూడా అభివృద్ధి చేయాలి. దేశంలోనే ఏపీ అనేది ఒక అగ్రగామిగా నిలవాలని మా కోరిక. ఒక అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరొక మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే అమ్మ మీరు అసలు మీ సంతోషం ఎలా ఉందమ్మా? ఒక్కసారి మీకు అంటే చాలా ఆనందంగా ఉందండి మాకైతే. ఇవాళ ఇన్ని కోట్లు బడ్జెట్ కేంద్రం ఇప్పటికైనా ఇచ్చినందుకు మోడీ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. నిర్మలా సీతారామన్కి కూడా ఏనాడు వచ్చినా మీరు పర్సనల్గా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలుసుకొని రావటం, మోడీని కలుసుకొని రావటం తప్పితే అక్కడో ప్రెస్ మీట్ కానీ ఇక్కడో ప్రెస్ మీట్ కానీ లేదు. గత ప్రభుత్వంలో గవర్నమెంట్కి ఏదైనా రావటం పోవటం, నేను వెళ్ళి మెడలోంచి హోదాలు తెస్తాను అన్నాడు. మరి కోట్లు ఏం తెచ్చాడు కానీ అమరావతికి ఒక్క రాయి వేయలేదు, పోలవరానికి ఒక్క తట్ట సిమెంట్ వేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా ఘనంగా చెప్పేది ఏంటంటే ఆయన నేనే చేస్తున్నాను, నేనే ఇదంతా చేస్తున్నా, ఏదో ప్రజాస్వామ్యం పోతుంది, అసలు సేవ్ చేయాలి ప్రజాస్వామ్యాన్ని అని నిన్న నల్లబట్టలు వేసుకొచ్చి చెప్పాడు. ఇవాళ నువ్వు ఉండప్పుడు కేంద్రం నుంచి ఏం చేస్తున్నావో ₹1 మాకు తెలియదండి. ఇవాళ బడ్జెట్లో అమరావతి పోలవరం అనేది ఏనాడు లేదు. ఈ 5 ఏళ్లలో బడ్జెట్లో వాళ్ళు అసలు
అంటమే కానీ ఏనాడని బడ్జెట్లో ఎంత క్లారిటీగా అమరావతి మీద ఎంత ఇస్తాము, పోలవరానికి కూడా సహకరిస్తామన్న మాట చెప్పిన పాపాన బాల వాళ్ళు కూడా ఎప్పటికైనా చెప్పినందుకు సంతోషం అండి. మేము కూటమిలో వాళ్ళు ఉండారు కనుక గత ప్రభుత్వం 2014లో కనుక ఏ రకంగా అయితే ఉందో అట్లాగే ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమరావతి రైతులుగా మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నామండి. మేము ఇన్నాళ్ళు చేసినప్పుడు 270 మంది చచ్చిపోయారు మా రైతులు. మరి ఇప్పుడు ఆ రైతులు వస్తారా? ఇంత సంతోష సమయంలో రారుగండి. మాకైతే అదే చాలా బాధగా ఉంది. ఇచ్చినందుకు సంతోషంగా ఉంది కానీ రైతులైతే 270 మంది ఇట్లా కూర్చొని మానసికంగా బాధలు పడి చచ్చిపోయిన వాళ్ళు ఉండారండి 270 మంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహకరిస్తే బాగుంటుంది కానీ మాట్లాడితే నల్ల చొక్కాలు నల్ల డ్రెస్ నల్ల తుండు కాదు నల్ల డ్రెస్ వేసుకొని చెయ్యయ్యా. నువ్వు ఎక్కడ చేసినా నీ మొఖానికి అదే తక్కువ. నేను చూస్తేనే నిరసన కేర్ ఆఫ్ అడ్రస్. అసలు నువ్వే నిరసన మొహం. నీ మొహం చూస్తేనే మండిపోతుంది నిజంగా. ఏనాడు కూడా ఎవరి రైతులు మేము అంతసేపు అన్ని రోజులు నల్ల బెలూన్లు నల్ల ఎగరెత్తే నీకు లేదు కానీ ఇంక వాళ్ళు నువ్వు నల్లదేసుకొచ్చి అక్కడ నుంచొని నేను సేవ్ డెమోక్రసీ అని చెప్పి బోర్డులు పెట్టినంత మాత్రం నీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ఎంత డెమోక్రసీ చేస్తున్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో అందరూ తెలుసయ్యా. పెద్దారెడ్డి కానీ పోతులు సునీత కానీ దువ్వాడు శ్రీనివాస్ పక్కన మంచి వాళ్ళని పెట్టుకున్నాం. అనంతబాబు కానీ వీళ్ళందరినీ పెట్టుకొని సేవ్ డెమోక్రసీ అని బోర్డు పెడితే ఊసి పెడుతున్నారు. వీళ్ళకి నీకు కూడా ఊసి పెడతారు. నువ్వు అది గమనించుకొని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెయ్యి. లేదంటావు మూసుకొని నోరు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. ఢిల్లీ చేస్తావో బెంగళూరు చేస్తావో నీ పాడి ఆడన్న గట్టుకో మా ఆంధ్రప్రదేశ్ని వదిలేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. ఆయన అయితే అంటే ఇన్ని రోజులు మీ సుదీర్ఘ పోరాటం చేశారు. అంటే ప్రపంచంలోనే అమరావతి కోసం మీరు చేసిన పోరాటం అయితే ఒక సుదీర్ఘమైన పోరాటం. ఈ రోజుతో మీ పోరాటానికి ఒక ముగింపు పలికినట్టు అనుకోవచ్చా? అవునండి, మా పోరాటం ఎప్పుడో ముగింపు పలికామండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే మా పోరాటం ఆపేశాం. ఎందుకంటే అమరావతి సృష్టికర్త ఆయన, పోలవరం బిగున్ చేసింది ఆయన కాబట్టి మా పోరాటానికి ఎప్పుడో ముగింపు పలికాము. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే అయిపోయింది. మేమైతే ప్రశాంతంగా పడుకున్నాం. గెలిపించాలని 40 రోజులు ఎండా వాన లేకుండా మేము ఊళ్ళల్లో తిరిగామండి. క్యాంపైన్లు చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో గెలవాలి, జగన్మోహన్ రెడ్డిని దింపాలి, మా మీద పగబట్టి మేము ప్రతిపక్షం అన్నట్టు మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని ఎంత నాశనం చేశాడో ఇవాళ అందరికీ తెలుసు. రాష్ట్రంలో అమరావతి రైతులే ప్రతిపక్షం, తర్వాతే టీడీపీ. ఆయనకు ఆ రకంగా మమ్మల్ని ఏడిపించాడు పోలీసులు చేత. ఇవాళ నేను పోలీసులు అంటున్నాడు కదా నుంచోబెట్టి, ఏమయ్యా 3 సింహాలు దేనికి నువ్వు రక్షించాలని, నువ్వే మాత్రం రక్షించి ఆడాళ్ళని కూడా లేకుండా మా చీరలు లాగారు, ఈ చెవులు లాగారు, తలకాయ జుట్టు పట్టుకొని లాగిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని పోలీసులు 2 ఏళ్లలో రఫాడి ఇచ్చావు. మమ్మల్ని అక్కడ రోడ్డు మీదకు రానియకుండా శిబిరాల్లో కూర్చోనియకుండా 25 కేసులు ఉండి ఇప్పుడు నా మీదే ఇవాళ ఆ రకంగా కేసులు పెట్టి తిప్పించావు. ఇంకా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఇవన్నీ చేస్తున్నావు. మేమైతే చంద్రబాబు గారు గెలిచిన రోజే ప్రశాంతంగా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 11 కాదు, ఆయనకు అసలు 7 రావాలి. 175లో మధ్యలో 7 రావాలనుకుంటే మధ్యలో 7/15 వచ్చినాయి. ఆయనకి ఇది ఒక ఇప్పటికైనా ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి పనికి రాని వాళ్ళు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు మెలకొండి, బాబాయ్ చచ్చిపోతే లేదు, ఇవాళ ఎవరో చచ్చిపోతే వచ్చి కూర్చున్నందుకు మాకు చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తున్నందుకు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నందుకు బాగుంది. ఇట్లాంటి ఆశ లేకుండా ఇంట్లో కూర్చుంటే ఇంక సంతోషిస్తామండి. సార్, అమరావతి రైతుగా మీరు ఎలా మీరు ఈ 1500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించుతూ మీరు ఎలా సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించడం అనేది అమరావతి నిర్మాణానికి చాలా ఆనందదాయకమైన విషయమే. ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం ఈరోజు చంద్రబాబు గారు సరి చేసుకోవడానికి అయితే మంచి అవకాశం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ అమరావతి రాజధాని అనేది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చుద్ది, బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి డెవలప్ చేయడానికి ఎటువంటి డోకా లేకుండా గ్యారంటీగా చేస్తారనే నమ్మకం మాకు ఇప్పుడు వచ్చింది. అంటే ఒక రైతుగా మీరు చెప్పండి, పోలవరాన్ని కూడా అంటే ఇప్పటికే పోలవరం నిర్మాణం ఎప్పటికో పూర్తి కావాలి, అయితే పోలవరం నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు, అయితే పోలవరం నిర్మాణానికి కూడా వాళ్ళు సహకరిస్తామని చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? పోలవరం నిర్మాణం వచ్చేటప్పటికి యాక్చువల్గా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ఏదో పని చేయటమే తప్పితే మొత్తం పోలవరం నిర్మాణం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ది. దాని ఫండ్స్ కేటాయించాల్సిన బాధ్యత కానీ అవసరం కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. నేషనల్ ప్రాజెక్ట్ అది పోలవరం అనేది. అది ఎటువంటి పరిస్థితిలో కూడా ఆగటానికి లేదు. ఎటువంటి పరిస్థితి వరదలు పోయిన తర్వాత దానికి కూడా కేటాయిస్తారు, గ్యారంటీగా డెవలప్మెంట్ చేస్తారు. దాన్ని కూడా ఆల్రెడీ అంటే సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంటే గత 5 సంవత్సరాల్లో అసలు పోలవరంలో ఒక అభివృద్ధి కూడా జరగలేదు కదా. అసలు పోలవరం గురించి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ అసలు అవగాహన ఎక్కడుందండి? వీళ్ళ పోలవరం ఉంటే తెలుసా? అసలు
ఆ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా? అది చంద్రబాబు గారు నాయుడు గారు సోమవారం పోలవరం అని పెట్టుకున్నాడు. ప్రతిరోజు వాడు పోయి వచ్చేవాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వరద పోయిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టు డెవలప్ చేస్తానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది, చేస్తారు కూడా. మీ సుదీర్ఘ పోరాటం, మీరు అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం అయితే చేశారు. చివరికి మీకు దానికి సంబంధించి జస్టిస్ దొరికిందని భావిస్తారా? జస్టిస్ దొరికిందనే భావించాల్సింది. కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు మాకు అమరావతికి 15,000 కోట్లు కేటాయించిందంటే పూర్తిగా మాకు న్యాయం జరిగిందనే మేము అనుకుంటున్నాం. ఈ అమరావతి రైతులు చేసినటువంటి ఉద్యమం కానీ ఇవన్నీ ఫలించినాయి అని మేము అనుకుంటున్నాం. అంటే పూర్తి స్థాయిలో అంటే మీ ఆనందం అసలు, అంటే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? పూర్తి జరుగుద్దండి, జరగకుండా ఎందుకు ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు కేటాయించిన తర్వాత గ్యారంటీ జరుగుద్దనే మేము అనుకుంటున్నాం. కూటమి గవర్నమెంట్ రావడంతో మేము డెవలప్ అవుద్ది అనేది మేము అనుకుంటున్నాం. మాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్ల రూపాయలు అయితే ప్రకటించింది. దాని మీద అసలు మీరు మీ ఆనందం ఎలా వ్యక్తపరుస్తారు? మేము 5 సంవత్సరాలుగా మేము పడ్డ కష్టానికి ఫలితం జూన్ 4 చంద్రబాబు గారు గెలుపుతో ఒకటి వచ్చిందంటే ఇవాళ పూర్తి ఆనందాన్ని ఇవాళ స్పెండ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అమరావతి మీద పడ్డ మరకలన్నింటినీ కూడా పటాపంచలు చేసిన రోజు ఈ రోజు అనుకుంటున్నాం. మరి కేంద్రానికి కూడా తెలుసు కదా, ఆంధ్ర రాష్ట్ర అమరావతి అని చెప్పి నోటిఫై చేసింది కాబట్టి తన బాధ్యత ఇప్పటికి గుర్తెరిగి అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి నిధులు ఇవన్నీ రకరకాలుగా ఇచ్చి మరి మా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పడినందుకు ముందుగా మోడీ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమెని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆవిడ ఏదైతే ఉందో పోలవరంతో భారతదేశం అభివృద్ధి చెందిద్ది, పోలవరము అభివృద్ధి అని చెప్పి పోలవరాన్ని మేము కేంద్రం ప్రాజెక్టుగా తీసుకొని త్వరితంగా పూర్తి చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి 2 వరాలు, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి మేము ఎప్పుడు నినాదంగా మార్చుకున్నాం. అదే నినాదాన్ని ఇవాళ కేంద్రం గుర్తించినందుకు మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పడ్డ బాధలు కాకపోతే మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఏమన్నా రాజ్యాంగాన్ని సేవ్ డెమోక్రసీ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు నిన్న అసెంబ్లీలో. నువ్వేదైనా పాపం ప్రజల సమస్యలు ఏమన్నా తెలియజేసుకుంటావేమని అనుకున్నాం, కానీ ఒక్క రషీద్ హత్యానని చెప్పేసి నువ్వు ఏ రకంగా తీసుకొచ్చి మాట్లాడావో, నీ పార్టీ కార్యకర్త ఒకరు చనిపోయారు, అది కూడా మీరు కొట్టుకొని చనిపోయిన దానికి మరక అనేది ఈ ప్రభుత్వం మీద వేయడానికి సిద్ధపడ్డావు. దీన్ని మేము వ్యతిరేకిస్తా. నువ్వేదన్నా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకొని ఆ 40% ఓటింగ్ శాతం ఉన్నదాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే, ఆ ఓటింగ్ శాతం అనేది పోకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే వరదల్లో ఎంతోమంది బాధపడుతున్నారు, మరి ప్రజారోగ్యం ఎంతో దెబ్బతినుంది, వాళ్ళని పోయి పరామర్శించి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా కానీ అరాచకాలను తిప్పికొడతా. మరి మేము ఎట్లా ముందుకు వచ్చాము, మేము తలుచుకుంటే ఇప్పుడు మేము ఎప్పుడైనా ఒక స్లోగన్ ఎన్నుకున్నాం, అమరావతి రైతుల పంతం, వైసీపీ అంతం అని చెప్పి ఒక నినాదంగా మార్చుకున్నాము. అదే నినాదాన్ని పూర్తి చేశాము. నువ్వు ఎప్పుడైతే మొదట మా మీద భస్మాసుర హస్తం పెట్టావో, వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకున్నావు, మమ్మల్ని నాశనం అవ్వాలని కోరుకున్నాడు, నువ్వు నాశనం అయిపోయావు. ఇవాళ ఉత్తరాంధ్రలో నువ్వు సాధించింది ఏంటి? మరి ఈ భూ కబ్జాలు కానీ ఏదైనా కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. అదేవిధంగా మరి అమరావతిని నాశనం చేశావు. రాయలసీమకి ఎటువంటి పరిశ్రమలు లేవు. 3 ప్రాంతాలని సమంగా పరిపాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు కాబట్టి ఇవాళ 164 సీట్లు ఇచ్చి ఆయన గద్దె మీద కూర్చోబెట్టాడు. అదేవిధంగా 2 నెలల్లోనే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చూస్తానే ఉంటాము, ఎంత నిధులు తీసుకురాగలుగుతున్నాడో చూస్తూ ఉన్నాం. ఇవాళ అమరావతికి 15,000 కోట్లే కాకుండా వీటి అయిపోయినాక మిగతాయి కూడా మేము అన్ని అమరావతిని పూర్తిగా డెవలప్ చేసిన దాకా మా బాధ్యత. ఫైనాన్స్గా కూడా కొన్ని సంస్థల ద్వారా కూడా మేము నిధులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. దానికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బిల్డ్ అమరావతి. అంటే ఇప్పటికే మనం అమరావతి రైతులతో మహిళలతో మాట్లాడిన ప్రయత్నం అయితే చేసాం. వారందరూ కూడా ఈ సెంట్రల్ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు, అలానే పోలవరానికి ఒక రైతుగా పోలవరానికి సపోర్ట్ చేయటం వారికి ఎంతో ఆనందం అని చెప్తా ఉన్నారు. అయితే ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ మోడ్లోనే ఉండాలి. డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వారి మనుగడని సాగించలేవని చెప్పి చెప్తా ఉన్నారు అమరావతి రైతులు. న్యూస్ 18 కోసం అమరావతి నుంచి రఘు.